ఇప్పుడు అమిత్ షాకు ఆ విషయాల పట్ల అవగాహన ఉందో లేదో అయితే నాకు స్పష్టంగా కనబడ్డది. అమిత్ షాకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. నా దృష్టిలో అమిత్ షా అంటే అసలు గద్దర్ గురించి మాట్లాడడం అంటే గద్దరు గోటికున్న జ్ఞానం కూడా అమిత్ షాకి లేదని నేను అనుకుంటున్నాను. గద్దర్ను రాహుల్ గాంధీ కలవడం ఏందండి? గద్దర్ను ఈ దేశంలో ఉన్న మేధావులు అందరు కలిసిరు. అంతెందుకు, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయం ఉందిగా, పార్టీ కార్యాలయం, ఆ పార్టీ కార్యాలయం కూడా మన గద్దరన్న పోయిండు. అలా కిషన్ రెడ్డి గద్దరన్న చనిపోతే వచ్చిండు. అసలు నాకు తెలిసి అమిత్ షా కేంద్ర హోంమంత్రేనా? ఒకవేళ కేంద్ర హోంమంత్రి అయితే సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గద్దర్ చనిపోతే లెటర్ పెట్టిండు. గద్దర్ పెద్ద లెజెండర్ పాటల తెలంగాణ పోరాటంలోని. అంటే అసలు అంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే విషయం కూడా అమిత్ షాకి తెలియదా? అంటే నరేంద్ర మోడీని అమిత్ షా అవమానిస్తుండా? చెప్పండి. అంటే నరేంద్ర మోడీని అమిత్ షా గౌరవిస్తలేడా? గద్దర్ను రాహుల్ గాంధీ మాట్లాడమేంది? గద్దర్ లేకపోతే తెలంగాణ లేదు, గద్దర్ పాట లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఇలా ఎవడైనా సరే, ఇంకా నయం అమిత్ షా గొప్పోడు, గద్దర్ చచ్చిపోయాడు కాబట్టి ఇటు బతుకుడు. గద్దర్ బతుకున్న ఒక పాటలు ఒక పల్లె పాట చచ్చిపోయేటోడు. ఆయన పాటకున్న పవర్ అసలు ఉంటుంది కదా. మీరు ఆ గద్దర్ గురించి మాట్లాడాల్సింది.